పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. మాది ఏఓఎస్ఆర్పి సంస్థ, అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్. ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఇలా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మా మిత్రుడు, మా వన్ ఆఫ్ ది ఎస్ఆర్పిఎన్ మురికిపూడి శ్రీనివాస గారి జన్మదినం సందర్భంగా నేడు ఈ అన్నదాన కార్యక్రమం ఆయన పేరు మీద చేస్తున్నాము. మీ ఆశీర్వాదాలు అందరూ, మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ ఆయనకే చెందాలని కోరుకుంటున్నాము. ఇలా ప్రతి నెల ఇన్ని కార్యక్రమాలతో పాటు ఇలాగ ప్రతి నెల 3వ ఆదివారం ఈ సేవా కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరగాలని, మీ అందరి ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ, పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ, సుహాసినీ సుమధుర భాషినీ, సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీ సాయి శ్రీనివాస సమరి వృద్ధాశ్రమ సేవా సంఘం ఈరోజు ఏఓఎస్ఆర్పి అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ స్పాన్సర్డ్ బై ఎస్ఆర్పిఐ మురికిపూడి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ. అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. కూర్చోండి. సాంబార్ సాంబార్ సాంబార్. మంచిగా ఆశ్రమంలోని పెద్దల కోరిక మేరకు వాళ్ళ వారసులకు వీడియో కాల్ చేసి మాట్లాడించడం జరిగింది. మరియు కొంతమంది పెద్దల వారసులను పిలిపించి మాట్లాడించడం జరిగింది. భోజనం తీసుకోండి. బాగున్నామండి. మానసికంగా హ్యాపీగా ఉండండి. అన్నీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు చివరి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. పిల్లల్ని చూడాలంది. ఓ రోజు ఏర్పాటు చేస్తా. ఓకే, ఓ రోజు ఏర్పాటు చేస్తాను. ఉండండి. ఒకవేళ వీడియో కాల్ చేస్తాను. సంజన అంట, వీళ్ళ సుబ్బారావు గారి మనవరాలు అంట. ఒకసారి ఫోన్ ఇవ్వండి. మీ మనవడు అసలు గారు బాగున్నారా?
ఇప్పుడు కూర్చున్నా. తింది మీద తిను. మా అత్తయ్య గారండి, మా అత్తయ్య, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అండి. మా ఫాదర్ సిస్టర్ సార్. నేను మ్యారేజ్ వాళ్ళ మా అత్తయ్య గారికి. అసలు కొంచెం బ్లైండ్ వస్తే కొంచెం కళ్ళు కనబడలేదు సార్. అందుకని లేదు సార్, మేము మ్యారేజ్ అవ్వాలి సార్. అవును సార్, మ్యారేజ్ అవ్వాలి. అవును సార్, అవును సార్. మా ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయ్యారులేండి. మా ఫాదర్ మదర్ కూడా. నేను ఉన్నాను సార్. నేను మా బాబాయ్ ఇంకా ఉన్నారు. బాబాయ్ పిన్ని మేము మా బాబాయ్ మా పిన్ని ఉన్నారులేండి. అది మాకు ఇబ్బంది కూడా తీసుకుని ఇక్కడ పెట్టాం. కొంచెం ఇక్కడ బాగా చూసుకుంటారు, కొంచెం కేర్గా. అదే మనం బయటకు వెళ్తాం సార్ రెడీ మనం, అందుకని చూసుకుంటాం సార్. బాగా చూసుకుంటున్నారు. నేను వీక్లీ ఒకసారి వస్తాను సార్. కుదిరినప్పుడు ఎన్నిసార్లు వస్తాను. వరంగా పెడతాం. మాకు బాధలేను సార్. ఒక రకంగా తప్పదు, ఏం చేస్తాం. మా పరిస్థితి బాగుంటే కొంచెం మాకు చూసేవాళ్ళు ఉంటే. అవును సార్, అవును సార్. అందులో సార్ అత్తగా బ్లైండ్ అయింది సార్. కొంచెం కళ్ళు కనపట్ల బాగా సార్. కళ్ళును వినపట్లేదు సార్, వినపట్ల. మా అమ్మాయి సార్, మా బాబు. అవును సార్. అదేలేండి సార్, అదేలేండి సార్. థ్యాంక్ యూ సార్. వృద్ధాశ్రమంలో పెడుతున్నారంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఏంటి, ఇప్పుడు దాకా పెంచి పోషించినాక అటువంటి పెద్దోళ్ళు బరువు అయిపోయారా అని. అది కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే అదే పెద్దవాళ్ళు మతి స్థిమితం లేకుండా కళ్ళు కనబడకుండా మనం వదిలేసి వెళ్ళిపోతే ఏదైనా ప్రమాదానికి గురవుతే మనం 24 గంటలు కనిపెట్టుకుని ఉండలేం కదా. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తుంటే పిల్లలు భార్యాభర్తలు అందరూ మనలాంటి చిన్న తరగతి వాళ్ళకి ఏం చేస్తామంటే అందరూ కష్టపడుతున్నాయి కదా. అటువంటిప్పుడు వీళ్ళు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సార్ మా ఇంట్లో ఉండేవాళ్ళం. మా ఇబ్బంది అయిపోయింది బాగా. మాకు కళ్ళు సరిగ్గా కనపడక సార్ ఇబ్బంది అవుతుంది బాగా. పడిపోవడం సార్. మెయిన్ ఆ కేర్ మీద ఇక్కడ తీసుకొచ్చాం. అసలు మాకు చాలా బాధగా ఉంది ఇక్కడ పెడతాం. అందుకని మా చిన్నప్పుడు అంత పెరిగి ఉండి ఇది మనకి పెట్టడం బాధగా సార్. అది కూడా ఇప్పుడు ఎవరు మన పిల్లలు మనం పెట్టా మనకి ఏడుపు వస్తుంది. ఏంటో కొన్ని కాన్ఫిడెంట్ పోషన్ ఏమి చేయలేము కొన్ని పరిస్థితులు. కానీ బాధ్యతగా వచ్చి పలకరించి బిర్యానీ తీసుకొచ్చారంటే నేను అక్కడి నుంచి అదురు చేస్తాను. పెట్టాలి కదా సార్ పాపం. చిన్నప్పుడు మా అత్తయ్య చాలా బాగా చూస్తుంది మమ్మల్ని, చాలా బాగా. ఏం కావాలంటే ఇప్పించేవాళ్ళు, ఏం కావాలంటే అయ్యి. వరకు మాకు బాధగానే ఉంది. వారం వస్తే 2 సార్లు వస్తున్నాం కదా, రాలేకపోతాం సరిగ్గా. సీతారాంపురం అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వెరీ మచ్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे భారతీయ జెండా మన జెండా జాతీయ జెండా పింగళి వెంకయ్య. చెప్పారు కదా జనగణమన పాడింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వందే మాతరం. ఇంత వయసు వచ్చినా కూడా మీకు మంచి జ్ఞాపక శక్తి ఉన్నది. భగవంతుడు చిన్న వయసులో శ్రీ సాయి శ్రీనివాస శబరి
వృద్ధాశ్రమం సేవా సంఘం నువ్వే నడుపుతున్నావా? అవును సార్. నీ పేరేంటమ్మా? దినేష్ సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th చదివాను సార్. 10th చదివారు. అంతే సార్. ఈ విధంగా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? మా పెద్దనాన్న గారు భవానీపురంలో శ్రీ వెంకట సాయి అని రుద్రాశ్రమం ఉంది సార్. అక్కడ ఏంటంటే నేను ఉండేవాడిని, చూసేవాడిని. పెద్దనాన్న దగ్గరికి కొంచెం బెడ్ పేషెంట్లు అలా ఉండేది, అక్కడ ప్లేస్ ఉండేది కాదు. సో పెద్దనాన్న గారు లేదండి అని చెప్పేది. నాకు అప్పుడు బాధ అనిపించేది, ఆహా ఇలాంటి వాళ్ళని కూడా చూడాలని. నాకు పెద్దనాన్న ఒక ఆలోచన నాకు ఇస్తే నేను పెట్టాలనుకొని ఇది స్థాపించి శ్రీ సాయి శ్రీనివాస శబరి ఆశ్రయాన్ని నడపడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నాను సార్. అంతా బాగానే ఉంది సార్. ఎంత కాలం అయింది ఏర్పాటు చేసి? 2 years అవుతుంది సార్. రేపు ఫిబ్రవరి 2 years పోవట్లేదు సార్. ఓకే, ఇప్పుడు నువ్వు మీ ఆశ్రమంలో చేరాలి అంటే మినిమం ఏమైనా అమౌంట్ తీసుకుంటావా? మినిమం అంటే వాళ్ళని పింఛన్ ద్వారా తీసుకుంటాను సార్. పెన్షన్ ద్వారా పెన్షన్ రావట్లేదు? పెన్షన్ రావట్లయినా తీసుకుంటాం సార్. ఎంత కట్టాలి సుమారుగా? సుమారుగా అంటే అలాంటి వాళ్ళు ఒక 5,000 అలా తీసుకుంటాం. అసలు కట్టలేని వాళ్ళు జాయిన్ చేసుకో, అలా అయినా తీసుకుంటాం సార్. కట్టలేని వాళ్ళు కూడా జాయిన్ చేసుకుంటాం. సంస్థ దానకారం కూడా వాళ్ళకి ఎవరు లేకపోయినా కానీ చేస్తున్నాం సార్. దాన్ని కూడా చేస్తున్నాం. అది కూడా ఉంది సార్. మొన్నే రీసెంట్ గా ఒక 2 numbers చేశాం సార్. వితౌట్ పేమెంట్ వాళ్ళకి ఏం లేదు. ఓకే, అయినా తీసుకొని చేశాం సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళలో బెడ్ రీడర్ ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ ఇప్పుడు 4 numbers ఉన్నారు సార్. 4 numbers. వాళ్ళు ఎవరు రావట్లా? వాళ్ళు వస్తారు సార్. ఇప్పుడు డైపర్స్ మార్చడం దగ్గర నుంచి అన్ని మొత్తం అన్ని మీరే? మేమే సార్. 2 ఆయాస్ ఉన్నారు, స్టాఫ్ చూస్తారు. స్టాఫ్ చూస్తుంటారు. అవును సార్. ఓకే, మంచి కార్యక్రమం ఎంచుకున్నావు బాబు, నీకు నమస్కారం అండి. ఈరోజు వృద్ధాశ్రమంలో మేము అన్నదానం చేసాం. దీంట్లో కొన్ని కొత్త విషయాలు అనేవి వెలుగులోకి వచ్చినాయి. వృద్ధాశ్రమంలో చేర్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళు బరువు అయిపోయి చూడకుండా చేరుస్తున్నాం అనే ఒక అపోహ అనేది ఒకటి ఉంది. అదే కాకుండా మధ్యతరగతి కుటుంబీకులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం అంటే భార్య భర్తలు పిల్లలు అందరూ కష్టపడి పనిచేస్తేనే వాళ్ళకి డబ్బులు అనేవి వస్తుంటాయి, శాలరీ అవన్నీ వస్తుంది, కుటుంబ పోషణ అనేది ఉంటుంది. అటువంటప్పుడు వృద్ధుల్ని ఇంట్లో పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాత్రూంలో పడిపోయినా, కళ్ళు కనబడక ఏదైనా ఇబ్బందులు అయినా సరే, వాళ్ళకి అన్యాయం ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది డబ్బులు కట్టి ఇటువంటి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారని తెలిసింది. ఇప్పుడే ఒక ఆయన వాళ్ళ మేనత్త గారిని ఇదే వృద్ధాశ్రమంలో చేర్చారు. ఆయన ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చి తన మేనత్త గారికి ఈ భోజనాలు సకల సౌకర్యాలన్నీ వెరిఫై చేసుకుంటూ ఆమెకు కావాల్సిన ఇస్తున్నారు. నిజంగా ఇటువంటి వృద్ధాశ్రమాలు చాలా అభినందనీయం. ఇటువంటి వృద్ధాశ్రమాలకి వాళ్ళకి ఫండ్స్ ఉన్నా లేకపోయినా దానం చేయగలిగిన వాళ్ళు మనస్ఫూర్తిగా వెళ్ళి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అన్న వితరణ చేస్తే అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.